శ్రీమాన్ రఘునాథాచార్య స్వామి వారు మన తరంలో అంటే ఈ శతాబ్దాల్లో 2 శతాబ్దాలు 20-21 శతాబ్దాల్లో మన దేశంలో ఉండేటటువంటి విశిష్ట అద్వైత సత్ సంప్రదాయ పండితుల్లో దాన్ని నిర్ణయించేటటువంటి మహానుభావులు అతి విలక్షణమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన మహనీయులు. సాధారణంగా విశిష్టాద్వైత సిద్ధాంతం అనేది అది ఒక పెద్ద పదం. అదేంటో చాలా పెద్దది, చాలా బరువు పెట్టిగా కొండ పెట్టిగా అనిపిస్తుంది. అదేంటో శాస్త్రం అన్నట్టుగా అలాంటి శాస్త్రీయమైనటువంటి విషయాలని అంత పాండిత్యం కలిగినటువంటి వ్యక్తుల మధ్య వారితో సమవుచిగా అందించేటటువంటి సామర్థ్యంతో పాటు అతి సామాన్యులైనటువంటి పామరులకు కూడా చక్కగా అర్థం అవ్వగలిగేటట్టుగా సులభంగా అందించగలిగే ఒక విలక్షణమైన వ్యక్తిత్వం కలిగినటువంటి ఈ రెండు ఒక సాధారణంగా పాండిత్యం ఉన్నవాడు సామాన్యులకు అందుబాటులో ఉండదు. సామాన్యులకి అందుబాటులో ఉండే వాళ్ళకి అంతంత మాత్రంగానే ఉంటుంది తప్ప లోతు ఉండదు. కానీ రఘునాథాచార్య స్వామి వారు లోతు కలిగినటువంటి సులభంగా అందరికీ అందేటట్లుగా విషయాన్ని అందించేటటువంటి సమర్థులు. మరొకటి ఏంటంటే సాధారణంగా మాటలు చెప్పే వ్యక్తులకి రాసే అలవాటు ఉండదు. రాసే అలవాటు ఉండే వ్యక్తులు మాట్లాడటం కొంచెం తక్కువ. కానీ రఘునాథాచార్య స్వామి వారికి మాట్లాడటంలో ఎంత స్పష్టత ఉండేదో వారి రాత కూడా అంత సులభంగాను అందరికీ అర్థమయ్యేటటువంటి ఒక సామాన్య భాషలో కూడా